ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక గర్వకారణమైన శుభవార్త చెప్పబోతున్నాం. ఏపీకి స్వర్ణగిరిగా చెప్పబడే జొన్నగిరి గోల్డ్ మైన్స్ బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి తీసిన బంగారాన్ని ప్రాసెస్ చేసి ఇప్పుడు బహిరంగ మార్కెట్లోకి విడుదల చేశారు. జియో మైసూర్ సంస్థ ఈ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో తయారు చేసింది. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు వివిధ సైజుల్లో ఈ బంగారం బిస్కెట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రతి బంగారం బిస్కెట్ మీద ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇదే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కంటున్నటువంటి ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భవిష్యత్ తరాలకు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అని చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కరమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి బంగారం బిస్కెట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటం స్పష్టంగా ముద్రించారు. అంతేకాకుండా జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తి అని కూడా గుర్తింపు ముద్ర వేశారు. స్థానికంగా తయారైన బంగారం అని గర్వంగా చెప్పుకోవడానికి, ఇకపై బంగారం మేడ్ ఇన్ ఆంధ్ర అని చెప్పుకోవడానికి ఏపీ వాసులు చాలా గర్వంగా ఫీల్ కావచ్చు. ఇక్కడ మీరు ఇందులో ఫోటో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఆ బిస్కెట్, బంగారం బిస్కెట్. తాజాగా రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి ఆ గోల్డ్ మైన్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి గోల్డ్ను పరిశీలించి వీలైనంత తొందర ఈ గోల్డ్ను మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ఆ కంపెనీ యాజమాన్యానికి ఆదేశించడం జరిగింది. ఇమీడియట్గా వీలైనంత తొందర ప్రాసెస్ చేసే గోల్డ్ను మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా, ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి గోల్డ్ మైన్, 500 గ్రామ్స్ ట్రిబ్యునల్ గోల్డ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చిత్రపటం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. మ్యాప్, ఏపీ మ్యాప్. ఈ ఏపీ మ్యాప్ గోల్డ్ మీద రావడం అంటే ఏపీ ఒక విధంగా ఒక చరిత్ర సృష్టించినట్టే. ఇలాంటి అద్భుత ఘట్టం, ఇలాంటి అద్భుతమైన అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరికింది. ఆంధ్రప్రదేశ్ సహజ వనరులకి చాలా ఫేమస్. అక్కడ పండని పంట లేదు, అక్కడ లేని ఖనిజాలు లేవు. ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఎన్నో సహజ వనరులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందులో భాగంగానే గోల్డ్ అక్కడ తాజాగా అధికారులు కనుగొన్నారు. అందులో భాగంగానే గోల్డ్ మైన్స్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు ఒక 2000 కిలోమీటర్ల పరిధిలో గోల్డ్ అక్కడ ఉందని వాళ్ళ పరిశోధనలు చెప్తూనే ఆ ప్రాసెస్లో కూడా అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. అయితే కర్నూలులోని ఈ బంగారానికి సంబంధించి, ఈ గోల్డ్ బిస్కెట్ సంబంధించి మనం చర్చిస్తే, కర్నూలు నగరంలోని షరాబ్ బజార్కు చెందిన కొందరు వ్యాపారులు ఈ బంగారం బిస్కెట్లు కొనుగోలు చేశారు. వారు దీన్ని మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదలో మరో కీలక మైలురాయిగా ఇది నిలిచింది. ఇప్పుడు రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని చాలా కాలంగా చర్చ జరుగుతున్న వేళ జొన్నగిరిలో ఇప్పుడు వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించి మార్కెట్లోకి తీసుకురావడం ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకు చాలా మంచి సంకేతం అని చెప్పొచ్చు. ఈ బంగారం బిస్కెట్లు స్థానిక మార్కెట్లలో లభ్యం కావడంతో బంగారం ప్రేమికులు, ఆభరణాల వ్యాపారులు ఆంధ్ర బంగారం అంటూ ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో ఉన్న మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గనుల ప్రాజెక్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మొదటి ఏడాదిలో దాదాపు 400 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవ సంవత్సరానికి 900 కిలోల లక్ష్యం కాగా ఆ తర్వాత క్రమంగా ఏటా 2 టన్నుల వరకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది రాబోయే అతి కొద్ది రోజుల్లో. కాగా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రం ఉత్పత్తి విక్రయిస్తున్నట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నారని, కానీ ప్రస్తుతం మార్కెట్లోకి పరిమితంగా అందుబాటులోకి వచ్చిందంటున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ నెల 24న చంద్రబాబు చేతుల మీదుగా జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. అదే రోజున జొన్నగిరి గోల్డ్ మైన్స్లో ఉత్పత్తి చేసిన బంగారాన్ని కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరిమూర్తులతో పాటుగా పలువురు ఆ బంగారాన్ని కొనుగోలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు చేతుల మీదుగా ఆ బంగారం అందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని ఆ వ్యాపారులు చెప్తున్నారు. ఓ వ్యాపారి ఓ గోల్డ్ బిస్కెట్ను వినియోగదారులకు అమ్మేసినట్లు చెప్పారు. అయితే ఇక్కడ కర్నూలు జిల్లా జొన్నగిరి గని నుంచి బంగారం ఉత్పత్తి చేయడంతో విదేశీ దిగుమతులు తగ్గుతాయని, మన విదేశీ మారక ద్రవ్యం దేశం దాటిపోదంటున్నారు విశ్లేషకులు. కర్నూలులో జ్యువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది దీంతో. ఒకవేళ అక్కడ క్లస్టర్ ఏర్పాటైతే మాత్రం వేలాది మందికి స్థానిక స్వర్ణకారులకు, కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్థానికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం ఉత్పత్తి మొదలు కాగా త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్ర బంగారం పూర్తి స్థాయిలో వినియోగదారులకు మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. మరోవైపు ఏపీలో
రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్లోనే అత్యంత కీలకమైన అతిపెద్ద బంగారు సరఫరాదారుగా ఆంధ్రప్రదేశ్ అవతరించబోతుంది. అధికారుల లెక్కల ప్రకారం ఒక్క జొన్నగిరి భూగర్భంలోనే 50 టన్నుల వరకు స్వచ్ఛమైన బంగారం నిల్వలు దాగి ఉండే అవకాశం ఉంది. కేవలం జొన్నగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రామగిరి, జవ్వకుల, చిగురుకుంట, బిస్నాథం వంటి మరో 4 ప్రాంతాలను కూడా బంగారు గనుల తవ్వకానికి అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా రక్షణ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిస్తే ఏడాదికి 750 నుంచి 1000 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు. ఇకపోతే జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి పైన ఏపీ ప్రభుత్వానికి 4% రాయల్టీ లభిస్తుంది. ఇప్పుడు ఈ జొన్నగిరికి సంబంధించి ఈ బంగారం ఉత్పత్తితో ఏపీ ప్రభుత్వానికి 4% రాయల్టీ వస్తుంది. ఈ లెక్కన మొదటి ఏడాదిలో 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేశారనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 57 కోట్ల రాయల్టీ రూపంలో వస్తుంది. అలాగే ఉత్పత్తి 900 కేజీల వరకు నుంచి 1000 కేజీలు ఉన్నప్పుడు 144 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఏపీ ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే స్థానిక యువతకు కూడా వేలల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరోవైపు లాజిస్టిక్స్, సేవల రంగంలోనూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఏదేమైనా కూడా ఈ జొన్నగిరి గోల్డ్ మైన్స్లో బయటపడ్డ గోల్డ్ అవ్వచ్చు, రాబోయే రోజుల్లో బయటపడబోయే గోల్డ్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తామని చెప్పని చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఏ రోజున ఏ ముహూర్తంలో ఆయన నోటి వెంట ఆ మాట వచ్చింది, కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయింది. ఈ స్వర్ణం మీదనే ఆంధ్రప్రదేశ్ అని ఒక ముద్ర పడింది. కాబట్టి ఎంతైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ సహజ వనరుల మీద మాత్రం, సహజ సంపద మీద మాత్రం అదృష్టాన్ని నోచుకొని పుట్టారని చెప్పవచ్చు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని ఆశిస్తూ సెలవు.